మనందరం హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్లో చార్మినార్ ఉంటుంది అని కూడా తెలుసు. కానీ చార్మినార్ని కట్టింది ఎవరు తెలుసా? ఇదేం క్వశ్చన్ భయ్యా అంటారా? చాలామంది హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని కట్టింది నిజాం అనుకుంటారు. కానీ ఆ ఆన్సర్ రాంగ్. ఎందుకంటే నిజాంలు మొన్న వచ్చారు, కానీ చార్మినార్ మాత్రం ఎప్పుడో 1591లో కట్టారు. అంటే ఇప్పటికీ 400 సంవత్సరాలు అయింది కట్టి. చార్మినార్ని కట్టింది మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను కుతుబ్ షాహీ డైనాసిటీలో ఒక సుల్తాన్ అన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏదో జస్ట్ ఒక చార్మినార్ కట్టేసి వదిలేయలేదు. హైదరాబాద్ అనే ఒక సిటీని ఒక లివబుల్ సిటీగా మార్చడం జరిగింది. అప్పట్లో గోల్కొండ ఒకటే ఉండేదన్నమాట. దాన్ని ఒక నగరంలో తీర్చిదిద్దిన ఘనత కూడా ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షాకే దక్కుతుందన్నమాట. తర్వాత ఆసఫ్ జాహీలు వస్తారు, ఆ విధంగా నిజాంలు వస్తారు. నిజాంలు మొన్న రావడం జరుగుతుంది. నిజాంలను ఎక్కువగా మనం రూలర్స్గా మాత్రమే చూస్తాం. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డెవలప్ చేయడం చూస్తాం హైదరాబాద్ని. కాబట్టి హైదరాబాద్ చరిత్ర మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా మనం నిజాం దగ్గరకు వస్తే ఏదైనా ఒక మూవీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేసినట్టు అయిపోతుంది. అందుకే ఫస్ట్ కుతుబ్ షాయిల గురించి మాట్లాడాలి, తర్వాత నిజాంల గురించి మాట్లాడాలి. కాబట్టి నెక్స్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు, చార్మినార్ చూసినప్పుడు నిజామ్స్ కట్టారని అనుకోకండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కట్టింది మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాబట్టి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి. చలో ఫిర్ రెహతా హూం, బాయ్.